ఇది ఒక చిన్న కథ. ఓహో! కథేనా అని పక్కకి తోసేయకండి. కష్టాల్లో ఉన్నవాడికి ధైర్యాన్ని ఇచ్చే కథ. ఈ జీవితాన్ని ఈదలేక అలసిపోతున్నోడికి చేయూతనిచ్చే కథ. గర్భగుడిలో పూజలందుకుంటున్న ఒక విగ్రహాన్ని అదే గుడి బయట మెట్లపై ఉన్న ఒక రాయి అడిగిందట. నువ్వు రాయివే, నేను రాయినే. మరి ఎందుకని నిన్ను మొక్కుతున్నారు, నన్ను తొక్కుతున్నారు అని అడిగిందట. అప్పుడు ఆ విగ్రహం, నేను ఎన్నో ఉలిదెబ్బలు తిన్నాను, నలుగురు నాలుగు పక్కల నుంచి కూడా ఉలితో కొడుతూ ఉంటే తట్టుకుని నిలబడ్డాను, అందుకే ఇప్పుడు ఈ విధంగా పూజలు అందుకుంటున్నాను అన్నదట. ఇక్కడ విగ్రహంగా మారి గుడిలో పూజలు అందుకుంటున్న రాయి, అలాగే గుడి బయట మెట్ల మీద ఉన్న రాయి మనమైతే, అనగా మనుషులైతే ఉలి దెబ్బలు, మనకొచ్చే ఇబ్బందులు, అడ్డంకులు, ఆపదలు ఇవి ఆర్థిక పరంగా ఉండొచ్చు, అనారోగ్య పరంగా ఉండొచ్చు, కుటుంబ పరంగా ఉండొచ్చు, మానసిక పరంగా కూడా ఉండవచ్చు. మనం కోరుకున్నది ఇట్టే నెరవేరిపోతే ఇక దానికి విలువే ఉంటుంది. కష్టం వెనుకే కదా ఉంటుంది విజయం. అప్పుడు కష్టపడకుండా విజయం ఎలా వస్తుంది?